శ్రీరామనవమి పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండలగూడ శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి కృప ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో బండ్లగూడ గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామ ప్రజలు, భక్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम प्राणायामे न्यमुपास्महे ओम भोज्यो दीर्घसौगृहं ब्रह्मभू ఈ భారతదేశం కూడా దినదినాభివృద్ధి చెల్లాలి. ఇక్కడ ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలని కోరుకుంటూ సకుటుంబస్య సపరివారస్య తత్తద్గోత్రాణ తత్తనామధేయాన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ భక్త మహాశయులు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలోని బండలగూడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణము ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో గౌరవ శాసనసభ్యులు అన్నగారు గూడెం మహిపాల్ రెడ్డి గారి సహాయంతో మరి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ బండలగూడలో నేను 2006 ఉప సర్పంచ్గా మొట్టమొదటిసారి ఈ కళ్యాణ మహోత్సవం, శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఆ భగవంతుని దయతో అందరి సహకారంతో మరి ఒక కళ్యాణము జరిపిస్తూ ఉన్నారు. మరి కళ్యాణానికి గ్రామంలో కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ప్రజల సహకారంతో, పెద్దల సహకారంతో, మా అన్నగారు మహిపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, మా మధుసూదన్ రెడ్డి గారి మిత్రుల సహాయ సహకారాలతో మరి యొక్క కార్యక్రమాన్ని మరి వైభవపేతంగా జరిపిస్తూ లోక కళ్యాణార్థం మరి యొక్క సీతారాముల కళ్యాణము మరి భద్రాచలంలో ఆ రోజు ఏ రకంగా అయితే జరుగుతూ ఉన్నదో అదేవిధంగా ఈ బండలగూడలో కూడా మరి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం. ఆ రాముని, ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవము వీక్షించుటకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి కలిసికట్టుగా మరి ముఖ్యంగా స్త్రీలు మరియు వాళ్ళందరూ కూడా వచ్చి కళ్యాణాన్ని తిలకిస్తూ ఉన్నారు. మరి ఈ కళ్యాణం తిలకించిన తర్వాత అందరికీ కూడా అన్నప్రసాదం కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5,000 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ బండలగూడ ప్రజలే కాకుండా మా బండలగూడలో వివిధ రాష్ట్రాల నుండి ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు తిలకిస్తూ ఉన్నారు. వారందరూ కూడా తిలకించి అన్నప్రసాదము స్వీకరించాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా భగవంతుని సహాయ సహకారాలతో మరి పెద్దల సహాయ సహకారాలతో మా గ్రామస్తుల సహాయ సహకారాలతో
చెప్తూ అందరికీ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాం.